ఆ ఇద్దరు సంచాలకులు. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే బెడ్ పై నుంచి కిందికి వస్తారో వారు ఇమ్యూనిటీ పొందే రేస్ నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఒకవేళ ఒక రౌండ్ లో ఒకరికంటే ఎక్కువ మంది బెడ్ పై నుంచి కిందికి వస్తే సంచాలకులు వారిలో ఎవరిని ఇమ్యూనిటీ రేస్ నుంచి తప్పించాలో నిర్ణయిస్తారు. ఫ్లోరా, మీరు 2 వారాలకి గాను నేరుగా నామినేట్ అయిన కారణంగా, అలానే రాము ఇంటి కెప్టెన్ అయిన కారణంగా మీరిద్దరూ ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదు. అలానే ఈ టాస్క్ కి మీరిద్దరే సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ గేమ్ లో బలమైన కంటెస్టెంట్లు డీమాన్, కళ్యాణ్, ఇమ్ము, భరణి టీం అయిపోయారు. అయితే నేను శ్రీజని సేవ్ చేస్తాను అని కళ్యాణ్, నేను రీతుని కాపాడతా అని డీమాన్ మాటిచ్చారు. నన్ను నేను సేవ్ చేసుకుంటూ తర్వాత తనుజకి సపోర్ట్ చేస్తాను అంటూ ఇమ్ము చెప్పాడు. సంజన, సుమన్ అవుట్. ఇక ఫస్ట్ రౌండ్ మొదలు కాగానే బెడ్ మీద ఓవైపు భరణి, కళ్యాణ్, డీమాన్, ఇమ్ము కూర్చున్నారు. లేడీ కంటెస్టెంట్లతో పాటు సుమన్ శెట్టి ఓవైపు కూర్చున్నారు. మాట్లాడుకుందాం, మాట్లాడి డిసైడ్ చేద్దాం రౌండ్ కి ఎవరిని పంపాలో అని అందరూ అనుకున్నారు. అయితే ఎక్కువగా సంజన పేరు రావడంతో ఈ నలుగురు సంజనని కిందకి తోసేశారు. మొదటి రౌండ్ లో సంజన అవుట్ కాగానే తర్వాతి రౌండ్ లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. అన్నకి ఒకసారి ఎలాగో ఇమ్యూనిటీ వచ్చింది అంటూ సుమన్ శెట్టిని కిందికి నెట్టేశారు. ఇక మూడో రౌండ్ లో దివ్యని లేపేద్దాం అంటూ భరణి మిగిలిన ముగ్గురితో చెప్పాడు. కానీ పైకి తన పేరు రాకుండా నలుగురు కలిసి డెసిషన్ తీసుకున్నట్లే మాట్లాడుకున్నారు.